అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. కోట్లాది మంది గుండెల్లో మానవతా దీపాలను వెలిగించిన అమృత వర్షిణి మదర్ తెరిసా. పేదలకు, అన్నార్తులకు ఆశాదీపంగా నిలిచే నిర్మల హృదయభావాన్ని స్వయంగా ప్రారంభించేందుకు మదర్ తెరిసా నెల్లూరు సీమకి మొట్టమొదటిసారిగా ఆగస్టు 6వ తేదీ 1973లో వచ్చారు. అంటే సరిగ్గా 50 ఏళ్లు పూర్తి చేసుకుంది మదర్ తెరిసా గారు నెల్లూరు వచ్చి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి నిర్మలా హృదయ సదన్ను నగరంలోని భక్తవచన్ నగర్లో నిర్మించిన సహృదయశీలి వారు 7 ఎకరాలలో నిర్మించిన హృదయ భవన్ని మదర్ స్వయంగా ప్రారంభించారు. దానికి దిశానిర్దేశం చేశారు. కానీ దానికి ముందు 1972లో రేబాల లక్ష్మీ నరసారెడ్డి సీనియర్ జర్నలిస్ట్ గోపి ఆహ్వానం మేరకు నెల్లూరు వచ్చారు. మద్రాసు, రాయపేట నుంచి నడిచే సదన్ను నెల్లూరులో నిర్మించాలనే వారి ఆలోచనకు సజీవ రూపమిచ్చే నిర్మలా సదన్ను పరిశీలించేందుకు మరోసారి అంటే 1976 మార్చి 15న వారు నెల్లూరు విచ్చేశారు. అప్పట్లో అత్యవసర పరిస్థితి విధించి ఉన్నప్పటికీ ఆ సమయంలో నెల్లూరు మున్సిపాలిటీ వారికి పౌర సన్మానం నిర్వహించాలని ఆలోచన కలిగింది. సభలకు, సమావేశాలకు సింహపురి పట్టణం ఎమర్జెన్సీ వలన దూరంగా ఉన్నప్పటికీ మదర్ పౌర సన్మానానికి ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఈ ఘటనే మదర్ పట్ల ప్రజలకు ఉన్న ప్రేమాభిమానాలకు దర్పణంగా మనకు తెలుస్తుంది. మదర్కు రెడ్ కార్పెట్ పరిచినా ఆమె సున్నితంగా తిరస్కరించారు. అప్పటి మున్సిపాలిటీ కమిషనర్ నాగేశ్వరరావు గారు వేదిక మీద ఏర్పాటు చేసిన సింహాసనంపై కూడా వారు ఆసీనులు కాలేదు. నేను ఆ స్థాయికి తగను అంటూ మామూలు చెక్క కుర్చీలో కూర్చోవటం వారి నైజాన్ని కూడా మనకి వెల్లడించింది. నేను చాలా చిన్నదాన్ని, నా కోసం సభలకు సన్నాహాలు చేసి ధనం ఖర్చు పెట్టవద్దు, ఆ విషయం చెప్పేందుకే నేను వచ్చాను. పేదలకు ఖర్చు పెట్టండి, ప్రేమ కోసం చచ్చిపోతున్న పేదలను ఆదరించండి అని ఆమె చేసిన ప్రసంగం ఇప్పటికీ సింహపురి పట్టణ ప్రజల హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆ ప్రేరణతోనే ఇప్పటికీ నిర్మల హృదయ సదన్ అంటే 50 ఏళ్లు పూర్తయినా పేదలకు, అనాథలకు ఆసరాగా పనిచేస్తున్నది. పచ్చని వాతావరణంలో, ప్రకృతి నేపథ్యంలో 7 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆశ్రమం ఇప్పటికీ నడుస్తుంది. 1984లో చివరిసారిగా మద్రాసు వెళుతూ ఓ గంట సేపు సదన్లో ఆగారు. ఫోటోలకు కూడా ఇష్టపడిన మదర్ తెరిసా గ్రూప్ ఫోటోలో బలవంతం మీద చివరన నిల్చున్న దృశ్యం ఆమె నిరాడంబరకు గుర్తు. ప్రేమ, జాలి, దయ పర్యాయ పదమే మదర్ తెరిసా గారు.